గుజరాత్ టైటాన్స్ బౌలర్ సిరాజ్ ను ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ సర్ప్రైజ్ చేశాడు. సిరాజ్ ఊహించిన విధంగా బహుమతిచ్చాడు. బాక్స్ లో నుంచి ఉంగరాన్ని తీసి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ రింగును చూడగానే సిరాజ్ మురిసిపోయాడు. ఆనందంలో మునిగిపోయాడు. ఉంగరాన్ని వేలికి పెట్టుకుని ఛాంపియన్ అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సిరాజ్ కు రోహిత్ ఎందుకు బహుమతిచ్చాడు, ఈ రింగు కథేంటి అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, గతేడాది భారత జట్టు టీ20 వరల్డ్ కప్ లో దుమ్ము రేపింది. అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో విశ్వ విజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సిరాజ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ ప్రత్యేకమైన బహుమతులిచ్చింది. కస్టమైజ్డ్ స్పెషల్ రింగ్స్ ను బహూకరించింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిరాజ్ హాజరు కాలేకపోయాడు. దీంతో వాంఖడేలో ముంబై గుజరాత్ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహితే సిరాజ్ కు రింగును బహుమతిగా ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందాన్ని మళ్లీ అభిమానులతో పంచుకున్నాడు. రోహిత్ రింగ్ ఇచ్చిన సమయంలో ఇద్దరి ఫేస్లు వెలిగిపోయాయి. ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం కనిపించింది. ఇదే సమయంలో ఇద్దరి మధ్య బాండింగ్ బాగుందని, ఎలాంటి విభేదాలు లేవనే చర్చ ఊపందుకుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్ లేకుండానే భారత జట్టు వెళ్ళింది. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చింది. భారత్ మ్యాచ్లు మాత్రం దుబాయ్లోనే జరిగాయి. అయితే పిచ్ పరిస్థితుల ప్రకారం భారత జట్టు మేనేజ్మెంట్ స్పిన్నర్లకే ప్రయారిటీ ఇచ్చింది. ఎక్కువ మంది స్పిన్నర్లను దుబాయ్కు తీసుకువెళ్లింది. దీంతో సిరాజ్ కు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం రాలేదు. హైదరాబాదీ ఎక్స్ప్రెస్ ను కెప్టెన్ రోహితే పక్కన పెట్టాడని చర్చ జరిగింది. ఆ తర్వాత సిరాజ్, రోహిత్ కలిసి మళ్లీ ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుతం ఇద్దరు ఐపీఎల్ లోనే బిజీగా ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్ దొరకలేదనే కసితో ఐపీఎల్లో సిరాజ్ చెలరేగిపోతున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ అద్భుతాలు చేస్తున్నాడు. ఆటతోనే సిరాజ్ ఆన్సర్ ఇస్తున్నాడంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్య అసలు విభేదాలే లేవనుకునేలా వాంఖడేలో సీన్స్ కనిపించాయి. టీం ప్రయోజనాల కోసం ఛాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్ ను రోహిత్ ఆడించలేదని కొందరు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ప్రతి విషయాన్ని కాంట్రవర్సీ చేయకూడదంటున్నారు. ఇద్దరి మధ్య దోస్తీ బాగుందంటున్నారు. మరోవైపు రోహిత్ తీసుకున్న నిర్ణయాలే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును విజేతగా నిలిపాయంటున్నారు. రోహిత్ అంటేనే స్పెషల్ అని, సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడేందుకే ప్రయత్నిస్తాడని అంటున్నారు. జట్టుకు మంచి చేస్తాయనుకున్న నిర్ణయాలే తీసుకుంటాడంటున్నారు.